ఫారిన్‌లో చదవాలి అనుకుంటారు. బట్ మనకేంటంటే ఫారిన్ అనగానే లక్షలు ఖర్చు అవుతది. ఎలా చేయాలి అన్నప్పుడు ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి మీ యూనివర్సిటీస్? ఇప్పుడు మేము ఇచ్చే షార్ట్ లిస్ట్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేసుకుంటామండి. దాంతో పాటుగా ఏంటంటే బడ్జెట్ కూడా క్రైటీరియాలోకి తీసుకుంటాం. దాంతో పాటు ర్యాంకింగ్‌ని క్రైటీరియాలోకి తీసుకుంటాం. ఓకే. ఎందుకంటే యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ ర్యాంకింగ్స్‌తో పాటుగా యూనివర్సిటీ పెట్టి ఎన్నేళ్ళయింది, ఎన్ని ఇయర్స్ ఓల్డ్, వాటికి ఉన్న అక్రిడిటేషన్స్ ఏంటి, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. పబ్లికా, ప్రైవేట్ యూనివర్సిటీసా, అవి కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని షార్ట్ లిస్ట్ ఇస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ద మేజర్ క్రైటీరియా ఈజ్ బడ్జెట్. మీరు అడిగినట్టు. సో ఈ బడ్జెట్ విషయానికి వస్తే ఏంటంటే అందరికి ఉన్న అపోహ మీరు చెప్పినట్టు ఏంటంటే యూఎస్లో చదవాలనుకుంటే అన్ని లక్షలు అవుతుంది, ఇన్ని లక్షలు అవుతుంది, అంత స్పెండ్ చేయాలి, డబ్బులు ఇంత స్పెండ్ చేయాలి, అంత ఈజీ కాదు, అమ్మో యూఎస్ఆ అనే ఫీలింగ్ అనేది చాలా మందిలో ఉందండి. కరెక్ట్. కానీ ఒరిజినాలిటీలో కనుక చూసుకుంటే యూఎస్లో మినిమం టు మినిమం బడ్జెట్ 11 to 12 lakhsలో టోటల్ కోర్స్ అయిపోయే యూనివర్సిటీస్ ఉన్నాయి. 11 to 12 lakhs నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 50 lakhs వరకు ఉన్నాయి. మనకి ఒక టాప్ రేటెడ్ యూనివర్సిటీ రావాలనుకుంటే ఒక 15 to 20 lakhsలో పబ్లిక్ యూనివర్సిటీస్, అది కూడా పబ్లిక్ యూనివర్సిటీస్, అది కూడా ఏదో ఒక స్టేట్ అని నేను చెప్పట్లేదు. దాదాపు యూఎస్లో ఉన్న 50 స్టేట్స్లో మన స్టూడెంట్స్ చాయిస్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, టెక్సాస్ కానివ్వండి, లేకపోతే కాలిఫోర్నియా కానివ్వండి, న్యూయార్క్ కానివ్వండి, న్యూజెర్సీ కానివ్వండి, అర్కాన్సస్ కానివ్వండి, లేకపోతే యూఎస్లో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ లొకేషన్స్లో వాషింగ్టన్లో కానివ్వండి, ఈవెన్ ఆల్మోస్ట్ యూఎస్లో ఉన్న అన్ని స్టేట్స్లో మినిమం టు మినిమం 11 to 12 lakhs నుంచి యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి 50 lakhs అప్ టు 1 crore వరకు కూడా ఉన్నాయి. బట్ మన బడ్జెట్కి తగ్గట్టుగా, స్టూడెంట్ యొక్క బడ్జెట్కి తగ్గట్టుగా మేము యూనివర్సిటీస్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.